అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిల ఫైల్‌పై కదలిక అండి. ఐఆర్ ఎంత ఇవ్వచ్చు? అలాగే సీఎస్ కీలక ఆదేశాలు జారీ. వీటన్నిటి గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిల ఫైల్ కదలికపై కీలక సమాచారం అయితే అందింది. సో మనకున్న సమాచారం ప్రకారం అయితే ఐఆర్ అనేది 8% వరకు ఇవ్వబడే అవకాశం ఉందండి. అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం 30% ఐఆర్‌కు తగ్గకుండా ఇవ్వాలి అనైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ 2 ఫీల్డ్స్ మధ్య 15-20% వరకు ఇవ్వాలనైతే సూచిస్తున్నాయి. అంటే 8% మరియు 30% మధ్యలో 15, 20% వరకు అయితే ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి తద్వారా ఉద్యోగులకు ఎటువంటి నష్టం కలగకుండా ఉండే విధంగా చర్యలు కూడా తీసుకోవచ్చనైతే తాజా సమాచారం. ప్రస్తుతం ఐఆర్ 30% వరకు పొందడానికి ప్రభుత్వ ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశమై ఉద్యోగుల సమస్యలు అలాగే పీఆర్సీకి ముందు చర్చించాల్సిన ఉందండి. ఇంకా పెండింగ్ బకాయిల ఫైల్ గురించి సీఎస్ కీలక వ్యాఖ్యలైతే చేశారండి. కీలకమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాము. ప్రస్తుతం మంత్రులు తమ పనితీరుపై సురక్షితమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల గురించి ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటారు. ఈ సమావేశంలో పీఆర్సీ నియామకంపై నిర్ణయం తీసుకోవాలని కూడా భావిస్తూ ఉన్నారండి ఉద్యోగులంతా. సో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి సీఎం గారితో భావిస్తున్నారనమాట. ఇక ఉద్యోగులు దసరా కానుకగా పీఆర్సీకి సంబంధించి కొత్త కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మెండుగా ఇది చుట్టుపక్కల రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా దసరా కానుకకు ప్రకటించబడుతున్నాయి. అంటే దసరా కానుక ఏదో ఒకటి వాళ్ళ ఉద్యోగులకు సంబంధించి బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా దసరా కానుకగా ప్రకటించబడుతున్నవి చూసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుందండి. ఏదో ఒకటి దసరా కానుక అయితే ఉండవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ కూడా ప్రకటించింది. ఇది వాళ్ళకి ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి కూడా దసరా సందర్భంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఏర్పడిన పీఆర్సీ కమిషన్‌లో మార్పులు అవసరమని భావిస్తున్నారు. సో తిరుమల వివాదంపై కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది ఈ భేటీలో ఈ నెల 10వ తేదీన సచివాలయంలో అయితే జరగనుంది. సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ వివిధ శాఖలకు సూచనలతో కూడిన సర్క్యులర్లు విడుదల చేశారు. అందులో ప్రతిపాదనలు 8వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల పంపాలి అని చెప్పి కూడా సూచించారు. ఇక మంత్రివర్గ సమావేశంలో చర్చించగల ముఖ్యమైన అంశాలు ఇక్కడ చూద్దాము. మచిలీపట్నంలో అభివృద్ధి, చెత్త పన్ను రద్దు, పోలవరం, అమరావతి నిర్మాణాలు, ఇంటింటికి నీటి సరఫరా, ఉచిత గ్యాస్ సిలిండర్లు. సో ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులందరికీ సంబంధించి కీలక విషయాలు వెలువడే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు తాజా అప్డేట్ న్యూస్. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.